ఇక పొద్దుగా లేచి టెంపుల్ పోదామంటే గీ టైం అయింది. ఇక ఎంత అవుతుంది టైం ఇప్పుడు 12:30. వాళ్ళ టెంపుల్ పొద్దుగాలు పోతారా మధ్యాహ్నం పూట పోతారా? ఏమనంటే చిన్న పాప ఉంది రెడీ చేయాలి గీయాలి అట్లా కాబట్టి ఇక టైం అయితే ఇట్లా గడిచిపోతుంది. ఇక ఈ దగ్గరలో రత్నాపూర్ దగ్గర మల్లన్న స్వామి టెంపుల్ ఉందట, దానికైతే పోతున్నాం. ఇక పోయిన తర్వాత అది ఎట్లా ఉంది ఏందైనా మీకు అనేది చూపిస్తా. నమస్తే దోస్తులు, అందరూ మంచుకుందారా? మీకు ఇంతకు ముందే చెప్పినట్టు మనమైతే జైత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ ఈ రత్నాపూర్ లో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి అదే మల్లన్న స్వామి టెంపుల్ కి అయితే పోతున్నాము. ఈ టెంపుల్ చాలా బాగుంటదట. ఎందుకంటే చుట్టూరు అన్ని పొలాలు ఉంటాయి, పొలాలకి వెళ్ళి పోతుంటే చిన్న ఫారెస్ట్ ఉంటది. ఆ ఫారెస్ట్ పైన గుట్ట ఉంటది, ఆ గుట్ట దగ్గర ఉంటదట. ఇవి మీకు కనిపిస్తుంది చూడండి వీడియోలో, ఇదేమో మల్లాపూర్ గుట్ట కనక సోమేశ్వరాలే. మనమైతే టెంపుల్ కి ఎట్లా పోతున్నామంటే గూగుల్ మ్యాప్స్ పట్టుకుని అయితే పోతున్నాము. పోతుంటే సింగిల్ వే ఉన్న దారి పొలాలకి వెళ్ళి మళ్ళీ కారేమో యూటర్న్ చేసుకోదు, రిటర్న్ రాదు. మరి పోదా అనుకుని మధ్యలో కలిసి వాళ్ళని అడుక్కుంటూ అయితే టెంపుల్ దాకా అయితే వచ్చినాం. ఇక మనం రోజు ఇంట్లో ఉండి బోర్ వస్తుంది కదా, అప్పుడప్పుడు మనసు ప్రశాంతత కావాలన్నా కొంచెం బయటకు వెళ్ళినట్టు ఉండాలన్న దగ్గరలో ఉన్న టెంపుల్ కి అయితే మంచిగా ఉంటది కదా అని చెప్పేసి పొట్టి అయితే చెప్పింది. సరే పొట్టి పోదాంపా అని చెప్పి అయితే మేమైతే వచ్చినాం ఇక్కడికి. ఇక మనం రెడీ చేసుకుని మహాన్వీని వచ్చేసరికంటే మధ్యాహ్నం అయిపోయింది కదా, మిట్ట మధ్యాహ్నం. టెంపుల్ లో అయితే ఎవరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది, మస్తు ఖతర్నాక్ అనిపిస్తుంది. ఇక్కడ పైనకి చుట్టూరా చూస్తుంటే మంచిగా పచ్చని పొలాలు అయితే కనిపిస్తున్నాయి మనకు, చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. నాకేమో ఎట్లాంటి టెంపుల్స్ అంటే మంచిగా అనిపిస్తుంది అంటే ఆ టెంపుల్ కొంచెం దూరంలో ఉన్నా పర్వాలేదు కానీ కొంచెం ఫారెస్ట్ అట్లా ఎవరు వెళ్ళని ప్లేస్ లో ఉండాలా, జనాలు కూడా చాలా తక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది నాకు. ఇక ఎర్రని ఎండకు మిట్ట మధ్యాహ్నం మనం గుడి లోపల అయితే కూర్చున్నాము. మస్తు చల్లగా ఉన్నది, మంచిగా ఉన్నది. మహాని గారు ఫుల్ ఖుషితో ఆడుకుంటున్నారు. మహానితోని గంటను కొట్టిపిస్తే అని షాక్ అయిపోయి చూస్తుంది మహాని గారు. మంచిగా చేసేపు మహాని గారు అయితే అటు ఇటు అంబాడిన తర్వాత మనమైతే ఈడికించి మెట్పల్లి అయితే పోతున్నాము. మెట్పల్లి ఎందుకు పోతున్నాం అనంటే ఇక చూడుండ్రు మీరే. పాపం ఫస్ట్ టైం అనుకుంటా పొట్టి కడుపు మార్చుకొని ఆకలితో గుడికి వచ్చింది. పాపం ఈ ఆకలి అవుతుంది అనేసరికంటే మెట్పల్లిలో మనం అయితే ఒక రెస్టారెంట్ అయితే చూసుకున్నాము. ఇక దీంట్లోకి అయితే పోయితే మనం అయితే లంచ్ అయితే చేసుకున్నాము. ఇక ఇక్కడ తినడానికి కూర్చున్నాం కదా, ఇక పక్క పండి వీళ్ళు వచ్చిర్రు కూర్చొని తినడానికి. అందరూ చూసుకుంటే ఏ అనుకుంటే వలకరిస్తుంది మహాని. మంచిగుందరా అంటుంది. పొట్టికి బాగా ఆకలి అయినట్టుంది. ఇక లంచ్ చేసేసినాం. ఇక లంచ్ చేసేసి విశాల్ మార్ట్కి పోతున్నాం కదా పొట్టి. విశాల్ మెగా మార్ట్ కదా. అయితే ఇప్పుడు మనం ఏడిపోతున్నాం అని అంటే లంచ్ చేసుకొని విశాల్ మార్ట్ మెట్పల్లిలో ఉన్నటువంటి విశాల్ మార్ట్ కి అయితే పోతున్నాము. ఈ విశాల్ మార్ట్ కు పోదామని చెప్పేసి 3-4 నెలల సంది పొట్టి అయితే పోదామని అన్నది. సరే పొట్టి పోదామా అనుకుంటా ఇట్లా ఆపుకుంటా వచ్చిన. ఇక ఇయ్యల్ అయితే మాకైతే అదృష్టం కలిసి వచ్చింది, ఇటైతే వచ్చినాం. ఇక ఇక లోపలికి పోయి చూడంగానే ఏం కనిపిస్తున్నాయి, బట్టలు మస్తు రకాలు ఉన్నాయి. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. మొత్తం ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం డ్రెస్సులే, మస్తు రకాలు ఉన్నాయి. ఇక్కడ ప్రైజ్ విషయానికి వచ్చేసరికంటే చాలా రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైజులు. మంచిగానే అనిపించింది మనకైతే. ఆ క్వాలిటీ బాగుంది, అన్ని కూడా బాగున్నాయి. మీరేమో ఇది ప్రమోషన్ వీడియో అనుకున్నారు, ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఏదో మనం అట్లా బయటకు పోయినాం కదా, పొట్టి పోదాం అన్నదని చెప్పేసి మీకు ఏదో చూపిద్దాం, మీరు కూడా ఒక వీలైతే పోతారో పోరాని. కానీ విశాల్ మెగా మార్ట్ అంటే నార్మల్ ఉంటుంది అనుకున్నా, చాలా పెద్దగానే ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ షూలు చెప్పులు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి, మస్తు రకాలు ఉన్నాయి. చాలా లో ప్రైస్ నుంచి కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మంచిగా అనిపించింది నాకైతే. ఇక మా పొట్టమ బ్యాగులు చూసి ఎక్కడికైనా మరుస్తలేదు, మొత్తం బ్యాగులే లెంకుతుంది అటు పోయి ఇటు పోయి. మళ్ళా ₹19 ఓన్లీ. ఇక మస్తు సేపు తిరిగినాము. ఇక్కడ తిరిగి మొత్తం చూసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్లింగ్ అయితే చేయించుకున్నాము. ఇక్కడ మనం అయితే మహాని గారు పొట్టిగా అయితే మంచిగానే డ్రెస్సులు షాపింగ్ అయితే చేసిర్రు. ఇక చూడండి మీకు బిల్లు చూపిస్తాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకైతే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.